నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో విద్య, ఉద్యోగం ఇది అందరికీ సాధ్యమేనా అంటే ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఒక్కసారి ఇన్విక్టాకి స్టెప్ ఇన్ అవ్వండి. మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ మేము క్రియేట్ చేస్తాం, ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం అంటున్నారు. మనతో పాటు ఇన్విక్టా ఎండి జేవి మూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చాలా మందికి పిల్లలకైతే ఏదో విదేశాలకు వెళ్ళి యుఎస్కి వెళ్ళి అక్కడ స్టడీస్ చేయాలి, నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకోవాలనుకుంటారు. కానీ ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకునే దానికి ఒక గైడెన్స్ ఉండదు, తెలీదు, నాలెడ్జ్ ఉండదు. బట్ అలాంటి అపోహలు ఏమీ వద్దు, అలాంటి భయాలు ఏవైనా ఉన్నా వదిలేసి రండి అంటున్నారు. సో సార్తో మాట్లాడదాం. మనకు కూడా చాలా నాలెడ్జ్ కావాలి. యుఎస్ కి వెళ్ళాలి, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, మన కెరీర్ ఎట్లా సెటిల్ అవుతుంది సక్సెస్ఫుల్ గా అనేది విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అసలు ఇంట్రెస్ట్ ఉండి భయంతో వచ్చే వాళ్ళకి మాత్రం ముందు మీరు భయం పోగొడతారు. తర్వాత రకరకాల ఆప్షన్స్ తో వచ్చే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది, బెస్ట్ చూస్ ఇది అని చెప్పే ప్రయత్నం మీరే చేస్తారు అని కూడా మేము విన్నాం. ఏంటి సార్ అసలు వైజాగ్ లో కన్సల్టెన్సీ పెట్టారు, అమెరికాకు పంపిస్తున్నారు పిల్లల్ని, చక్కగా వాళ్ళ కెరీర్ సెటిల్ చేస్తున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇన్విక్టాతో? నా గురించి చెప్పాలంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1997లో ఇక్కడ టైమ్ అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను నేను. ఆ ఇన్స్టిట్యూట్ ని 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నేను రన్ చేశాను. ఇక్కడ చాలా మంది విద్యార్థులు మా గైడెన్స్ లో అమెరికా వెళ్ళారు, ఐఐఎంస్ వెళ్ళారు, వేరియస్ బి స్కూల్స్, ఎక్సెల్ఆర్ఐ, సింబియోసిస్ లాంటి స్కూల్స్ అన్ని కూడా వెళ్ళారు టైం ఆధ్వర్యంలో. కారణాంతరాల వల్ల నేను టైం లోంచి బయటకు వచ్చేసి 2017 నుంచి ఒక యూనివర్సిటీకి వైస్ చైర్మన్ గా పనిచేశాను, వాక్సన్ యూనివర్సిటీ అని హైదరాబాద్ లో. తర్వాత మరొక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి సిఇఓగా పనిచేశాను. సో విద్యార్థులతో నా అనుబంధం అనేది, వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం, వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం అనేది 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అమెరికా వెళ్ళే వాళ్ళకి మనకి చాలా మంది ఏజెంట్లు ఉన్నారు, కొంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు. ఈ కన్సల్టెన్సీకి ఏజెన్సీకి చాలా తేడా ఉంది. మేమేం చేస్తామంటే ఏదో ఒక యూనివర్సిటీ కాదు, ఒక స్టూడెంట్ని తీసుకుంటే అతనికి మార్క్స్ ఏమి వచ్చినాయి, అతని అకాడమిక్స్ ఏంటి, ఎందులో ఇంట్రెస్ట్ అని చూసి ఇప్పుడు అనేక రకాలైన కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ చేయడానికి మా దగ్గరికి ఈ మధ్య అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు ఎంబీఏ చేస్తాం అని చెప్పి వచ్చారు. నేను చెప్పాను ఎంబీఏ కాదండి, ఎంబీఏ అనేది నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఒక స్టెమ్ ప్రోగ్రామ్ మీరు వెళ్తే అక్కడ మీకు 3 సంవత్సరాలు వీసా వస్తుంది, వర్క్ వీసా అంటాం. చదువు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు వర్క్ వీసా వస్తుంది, స్టెమ్ వీసా అయితే ఓపీటీలో. ఆ స్టెమ్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఎంబీఏ బదులు బిజినెస్ టెక్నాలజీ కలిపి బ్లెండ్ చేసి ఎంఎస్బిఏ, మాస్టర్ ఆఫ్ సైన్స్ బిజినెస్ అనాలిటిక్స్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. నేను గత 9 నెలల్లో 4 సార్లు అమెరికా వెళ్ళాను. నేను యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవన్నీ చూసి కూలంకుషంగా తెలుసుకుంటే కానీ స్టూడెంట్స్కి రికమెండ్ చేయను. ఏదో ర్యాంకులు చూసేసి స్టూడెంట్లు పంపించడం కాదు. అంటే స్టాన్ఫర్డ్, హార్వర్డ్ అలాంటివి అయితే ఏం పర్వాలేదు. బట్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ క్యారోలినాతో మేము చాలా క్లోజ్గా వర్క్ చేస్తాం. మేము వీఆర్ ద ఓన్లీ పీపుల్ హూ వర్క్ విత్ దమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అక్కడ ఉంది ఎంఎస్బిఏ ప్రోగ్రామ్. ఐవ్ సీన్ ద పీపుల్ దేర్. వాళ్ళ యూనివర్సిటీ పక్కనే 10 మైల్ దూరంలో BMW కార్ కంపెనీ ఉంది. ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద ఎక్కువేం లేవు. మంచి స్టూడెంట్ కావాలి, ఇంగ్లీష్ బాగుండాలి, మంచి పర్సంటేజ్ ఉండాలి, అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు. నేను చెప్పాను మా స్టూడెంట్స్ రావాలంటే మీరు స్కాలర్షిప్స్ ఇవ్వాలి. సో మాతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫీజు తగ్గించి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలు పెట్టారు మంచి స్టూడెంట్స్ కి. సో స్టూడెంట్ కి ఏ ప్రోగ్రామ్ కావాలి, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టుడే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ కోర్సెస్ ఇస్ సైబర్ సెక్యూరిటీ. ఫోరెన్సిక్ అండ్ సైబర్ సెక్యూరిటీ అని ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కోర్స్ ఉంది. ఈవెన్ వీ వర్క్ విత్ దెమ్ ఆల్సో. అది ఎక్స్ట్రాడినరీ కోర్స్, మన వాళ్ళకి తెలియదు. అందరూ కూడా ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అంటారు. కంప్యూటర్ సైన్స్ కాకుండా చాలా ఉన్నాయి. మీకు సైబర్ సెక్యూరిటీ అనేది రాబోయే కాలంలో మనకు తెలుసు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా మంచి కోర్స్, ఇన్ డిమాండ్ కోర్స్ అది. సో ఇక్కడ ఏం చేస్తామంటే టైం తీసుకుంటాం. రాగానే ఇట్లా గంటలో పంపించాను. ప్రతి విద్యార్థితో నేను మాట్లాడతాను. మా దగ్గర సీనియర్స్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు అని మా డైరెక్టర్ గారు ఉన్నారు, సౌమిదీప్ చక్రవర్తి అని ఐఎం గ్రాడ్యుయేట్ ఆయన ఉన్నాడు, ఇంకా చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు. నేను టైం తీసుకుంటాం. నేను ప్రతి స్టూడెంట్తో నేను కూడా మాట్లాడతాను పర్సనల్గా. వాళ్ళ ప్రొఫైల్ చూస్తాం, వాళ్ళ ప్రొఫైల్కి ఏ ప్రోగ్రామ్ సరిపోతుంది, అలాగే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఫైనాన్సెస్కి ఏ ప్రోగ్రామ్ సరిపోతుంది. రెండో విషయం ఏంటంటే మేము బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ అమెరికాలో ఉన్నాయి, ఎంపవర్ అని, ప్రాడిజీ అని, వాళ్ళతో కూడా మాకు రిలేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్కి కొలేటరల్ సెక్యూరిటీ అక్కర్లేకుండా, తల్లిదండ్రులు సెక్యూరిటీ అక్కర్లేకుండా 100% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మంచి యూనివర్సిటీస్కి వెళ్తే. అలాంటి యూనివర్సిటీస్ని మేము సోర్స్ చేసి స్టూడెంట్స్ పంపిస్తాం. సో మేము ఏం ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తున్నాం, స్టూడెంట్కి ఏ ప్రోగ్రామ్ అయితే అతని ఫ్యూచర్ బాగుంటుంది, అతను ఇప్పటిదాకా చేసిన దాని ప్రకారం ఏ ప్రోగ్రామ్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది, అది ఏ యూనివర్సిటీ అనే సెలక్షన్ అనేది ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది, ప్లేస్ మీద డిపెండ్ అవుతుంది, కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో చాలా మందికి అమెరికాలో చుట్టాలు ఉన్నారు. మా అంకుల్ డాలస్ ఉన్నాడు, అక్కడ ఏ యూనివర్సిటీ ఉంది. మా చిన్నాన్నగారు ఫిలడెల్ఫియాలో ఉన్నారు,
మా తమ్ముడు సియాటల్లో ఉన్నాడు. ఇలా యూనివర్సిటీ సెలక్షన్లో అది కూడా ఒక పెద్ద రోల్ అయిపోయింది. సో వీ నో ద కంప్లీట్ జాగ్రఫీ. నాకు 20 సంవత్సరాల నుంచి జిఆర్ఈ కోచింగ్ ఇస్తున్నాం విశాఖపట్నంలో, 22 సంవత్సరాల నుంచి. సో వీ నో దట్ అమెరికన్ సిస్టమ్. నేను ఒక 20 సార్లు వెళ్ళొచ్చుంటాను. సో ఆబ్వియస్లీ వీ నో ద యూనివర్సిటీస్. అందువల్ల మా దగ్గరికి వచ్చిన వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. సార్, స్టూడెంట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు స్టూడెంట్స్ ఒక ఆలోచన అయితే పేరెంట్స్ ఒక ఆలోచన. ఇట్లా టాప్ యూనివర్సిటీస్ మోస్ట్లీ అందరూ చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీతో ఒక ఫస్ట్ మీట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ కి కెరీర్ కి కావాల్సిన ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది అని చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. అంత గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు అంటే ఏంటి సార్ మన కాన్ఫిడెన్స్ అసలు? అదే నాలెడ్జ్. నేను ఐఎమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. నేను ఇంజనీరింగ్ కూడా బీటెక్ కూడా ఎన్ఐటి రౌర్కెలాలో చేశాను. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 10 సంవత్సరాలు పనిచేశాను. ఒక మేనేజర్ గా రిజైన్ చేశాను. తర్వాత సిమెన్స్ జర్మనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నా. సో చూడడం, ప్రపంచం తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి. ఏజెంట్స్ ని నమ్ముకుంటే మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కన్సల్టెన్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. దాంట్లోని కూడా ఒక క్రెడిబిలిటీ సర్వీస్ ఇవ్వటంలో మేము ఫస్ట్ లో ఉన్నాము అని చెప్తున్నారు. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్? నేను చెప్తానమ్మా, ఒకటి నేను కరెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజెంట్స్ నమ్మితే మోసపోతాం అనేది లేదు. అందరు ఏజెంట్స్ మోసం చేసేవాళ్ళు కాదు. చాలా మంది మంచి ఏజెంట్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ప్రతి ఫీల్డ్ లోని ఉన్నట్టే కొంతమంది 2-3 మోసం చేసే ఏజెంట్స్ ఉండొచ్చు, కానీ ఏజెంట్స్ మోసం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి నా దగ్గర డిగ్రీ లేదు, ఫేక్ డాక్యుమెంట్ ఇస్తాను మీరు పంపిస్తారా అని అడిగితే వద్దని చెప్పగలిగిన ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఫేక్ డాక్యుమెంట్ అవునా కాదా అనేది చెక్ చేసేది కూడా చాలా మంది చేయరు. మేము ఏం చేస్తామంటే వి ఎలిమినేట్ దోస్ థింగ్స్. స్టూడెంట్ కనుక లేకపోతే మేము తీసుకోం కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ జెన్యూన్ స్టూడెంట్స్ హూ హ్యావ్ జెన్యూన్ రీజన్స్ టు గో టు యూఎస్ఏ. అలాంటి వాళ్ళని చూస్తాం ఫస్ట్. అది సెకండ్, మేము చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా మార్కులు తక్కువ వస్తే, ఒక స్టూడెంట్ 20 బ్యాక్లాగ్తో వచ్చారు మా దగ్గర. 20 బ్యాక్లాగ్ అంటే చాలా చాలా ఎక్కువ. దేర్ ఆర్ యూనివర్సిటీస్ విచ్ టేక్ హిమ్. అటువంటి నేను ఆయనకి ఏం చెప్తానంటే, ఫలానా యూనివర్సిటీ నీ బ్యాక్లాగ్స్ నీ స్కోర్స్తో నేను తీసుకుంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక 6 months 1 year చదువు, అక్కడ మంచి CGPA తెచ్చుకో, అప్పుడు మంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేద్దాం 1 year తర్వాత. బట్ బేసిక్లీ నువ్వు మొట్టమొదటి రోజే అన్నప్రశ్నాడే ఆవకాయాన్ని పనికిరాదు. నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం ఏది సరిపోతుందో చూసుకోవాలి. అంటే ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటారు. ఒక డర్బీకి ఒక హార్స్ పనికి వస్తుంది, ఆ డర్బీకి ఇంకో హార్స్ పనికి రాదు. అట్లాగే మనకి స్టూడెంట్స్కి వాళ్ళ ప్రొఫైల్ తెలుసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేయగలిగిన వాళ్ళు కన్సల్టెంట్స్. కన్సల్టెంట్ అనే వాడికి నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి. యూనివర్సిటీలు తెలిస్తే సరిపోదు, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ తెలిస్తే సరిపోదు. స్టూడెంట్ తాలూకా వృత్తి ఏంటి చేయబోతున్నాడు, వాడి ప్రవృత్తి ఏంటి, 2 తెలిసి ఉండాలి. ఈ 2 తెలిసిన వాడే కన్సల్టెన్సీ చేయగలుగుతాడు. సో మాకు అది ఎక్స్పీరియన్స్ వల్ల, మేమేం పుట్టుకతో అద్భుతం యాక్చువల్గా కాదు. అంటే మీ మాటల ప్రకారం అయితే ఏ స్టూడెంట్ అయినా యుఎస్ లో స్టడీస్ కి గానీ ప్లేస్మెంట్స్ కి గానీ అర్హుడే అని చెప్తారు. అబ్సల్యూట్లీ. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ స్టూడెంట్ కూడా అనర్హుడు కాదు. వాడికి ఒకవేళ చాలా తక్కువ ఉంటే కనుక, నేను బీటెక్ బాగా చేయలేదు నాకు చాలా ఉన్నాయంటే, ఆ బీటెక్ లో చేసిన కోర్సెస్ తీసుకుని అక్కడ మళ్ళీ 1 year బీటెక్ చేయించవచ్చు, ఏమైనా చేయొచ్చు. చదువుకుంటాం అనే జిజ్ఞాస ఉండాలి, చదువుకుంటాం అనే ఒక నమ్మకం అతని మీద అతనికి ఉండాలి. ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని ఇంగ్లీష్లో అంటారు. మేమేమంటామంటే, ఇఫ్ యూ హ్యావ్ ద విల్ ఐ విల్ షో యూ ద వే. మీకు కనుక విల్ పవర్ ఉంటే, మేము చేద్దాం అనే కోరిక ఉంటే, ఆ మార్గం మేము చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. బ్యాంక్ లోన్స్ అన్ని ఈ రోజు ఇదివరకు అట్లా కాదు. బ్యాంక్ లోన్స్ చాలా ఈజీగా వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఒక దగ్గరికి వెళ్ళి బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పి వాళ్ళు తెలుసుకోవట్లేదు. చాలా మంది విద్యార్థులు తెలుసుకోవట్లేదు, ఎవరి మీద డిపెండ్ అయిపోతున్నారు. అలా డిపెండ్ అవ్వకండి. నేను చెప్పేది మా స్టూడెంట్స్ కూడా, మీ ప్రోగ్రామ్కి వెళ్తానంటే ఆ ప్రోగ్రామ్ నేను చెప్పాను, మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేను దాని మీద మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తాను, మీరు ఎందుకు వెళ్తున్నారని. అది తెలియాలి వాళ్ళకి, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకునేలా చేయడం అనేది మా స్పెషాలిటీ. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోవాలి, అది మేము చెప్తాము. స్పూన్ ఫీడింగ్ కాదు ఇక్కడ, ఖచ్చితంగా వాళ్ళకి అన్ని చూపిస్తాం, మంచి చెడు, దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సార్, ఇన్విక్ట్ ఎటువంటి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది అంటే, చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నాం, చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తున్నాం, తర్వాత మేము ఏం చేయాలి, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి, అపోహలు కూడా ఉంటూ ఉంటాయి. బట్ మీరిచ్చే కాన్ఫిడెన్స్ మాత్రం అర్థమవుతోంది, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు. ఏం చెప్తారు? అమెరికా వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఒక భ్రమ, ఎవరు ఇవ్వలేరు కూడా, నిజం ఇది. కానీ మేమేం చేస్తామంటే, స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ తెచ్చుకునే మార్గాన్ని చూపిస్తాం. ప్రతి అమెరికన్ యూనివర్సిటీలో కూడా కెరియర్ ఫెయిర్స్ అని అవుతాయి. ఆ ఫెయిర్స్కి స్టూడెంట్ వెళ్ళి రెడీ అవ్వాలి. మేము వాడు వెళ్ళడానికి 2 నెలలు ఇక్కడే మేము కోచింగ్ ఇస్తాం. ఒక CV ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒక ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, ఒక నడవడికి ఎట్లా ఉండాలి, ఎటికెటీ అంటారు ఇంగ్లీష్లో, అది ఎట్లా చేయాలి, హౌ టు బిహేవ్ ఇన్ US, హౌ టు ఇంటిగ్రేట్ విత్ ద కల్చర్,
అక్కడికి వెళ్ళి కూడా జై బాలయ్య అని మన సినిమాలు చూసేట్లాగా ఆ కల్చర్తో ఇంటిగ్రేట్ అవ్వాలి, నేర్చుకోవాలి. అవన్నీ ఎట్లా చేయాలని వాళ్ళకి మేము 2 months ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా, సౌమిదీప్ చక్రవర్తి గారని, ఆయన ఐఐఎం గ్రాడ్యుయేట్. ఆయన నేను కలిసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్లోని ఆఫ్లైన్లో కూడా చేస్తాం. మా స్టూడెంట్స్ అందరికీ, మిగతా స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. మేము వాళ్ళకి రెడీనెస్ ఫర్ అమెరికన్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. వెరీ వెరీ లో కాస్ట్లో అది అందరికీ ఆఫర్ చేస్తున్నాం. అది ఎవరైనా, ఏ స్టూడెంట్ అయినా ఆ ప్రోగ్రామ్ యూస్ చేసుకోవచ్చు. సో దానివల్ల వాళ్ళు కెరియర్కి రెడీ అవుతారు. ఈ కెరియర్ ప్లేస్మెంట్ అనేది మన ఇండియన్ యూనివర్సిటీ లాగా ప్లేస్మెంట్లు అక్కడ చేయరు. అన్ని కంపెనీలు వస్తాయి, వాళ్ళ షాపులు పెట్టి కూర్చుంటారు సూపర్వైజర్ లాగా. స్టూడెంట్ వెళ్తాడు, వాడు రెజ్యూమే ఇస్తాడు, దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చేస్తారు. వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కూడా మేము పంపిస్తాం. బట్ వాళ్ళని ప్లేస్మెంట్ వచ్చేలాగా మీరు ప్రిపేర్ కంపల్సరీగా ఎంతవరకు ఎవరు ఫెయిల్ అవ్వాలి, అందరికీ ఏదో ప్లేస్మెంట్ విత్ ఇన్ 3 months to 6 months వస్తుంది. మూర్తి సార్, ఎక్కువగా బీటెక్ ఎంబీఏ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఇంటర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అమెరికాకే ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అక్కడే చేయాలి అంటారు అసలు? ఈ మధ్య మొదలైందమ్మా, కోవిడ్ తర్వాత పర్టికులర్లీ చాలా ఎక్కువైంది అమెరికాకి బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్ళడం. అంటే అక్కడ బీటెక్ ని బిఎస్ అంటారు వాళ్ళు, బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఎస్ ఇన్ ఇంజనీరింగ్, లేకపోతే బిఎస్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని అమెరికాలో ఈ మధ్య ఎక్కువైంది. మనకి ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ 10 లక్షలు పైగా రాస్తారు. ఐఐటీలో ఉన్న సీట్లు 20,000, ఎన్ఐటీలో ఉన్న సీట్లు 20-25,000. నేను కూడా ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని. సో ఇవన్నీ కలిపి మీకు 40-50,000 మంది అంటారు. మహా వేసుకుంటే 1 lakh వేసుకోండి. ఆ 1 lakh అయిపోయిన తర్వాత మిగతా 9 లక్షల మందికి దే హ్యావ్ టు గో టు ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇండియాలో మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. గీతం మనకి వైజాగ్లోనే ఉంది, గాయత్రి ఉంది, వైజాగ్లో చాలా ఉన్నాయి, అట్లాగే ప్రతి సిటీలో ఉన్నాయి. ఇవన్నీ కలిసినా సరే ఈ 10 లక్షల నుంచి సరిపోదు. అండ్ కొంతమందికి ఏంటంటే అంబిషన్ ఇంకా ఎక్కువ. నేను ఐఐటీలోనే ఎన్ఐటీలో చదవాలని మళ్ళీ 1 year వెయిట్ చేసి మళ్ళీ చేస్తుంటారు. మేమేం చేసామంటే థింక్ బియాండ్ ఐఐటీస్ అని మొదలు పెట్టాం. ఐఐటీస్ ఎందుకు, ఇంకా బెటర్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వెళ్ళకూడదు? మన క్యూఎస్ ర్యాంకింగ్ అని వరల్డ్ ర్యాంకింగ్లో ఐఐటి బాంబే 145 ర్యాంక్లో ఉంది. అంతకుముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఏవి లేవు. అంటే ఐఐటి కన్నా బెటర్ ఇంకా 140 ఉన్నాయి. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు వి స్టార్టెడ్ స్ప్రెడింగ్ దిస్. మన వైజాగ్లోని, విజయవాడలోని, హైదరాబాద్లోని ఆల్రెడీ బాంబే, ఢిల్లీ లాంటి మెట్రోలో చాలా మంది దే ఆర్ గోయింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్. దానికి ఎస్ఏటి ఎగ్జామినేషన్ అని, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అని 1 year ప్రిపరేషన్ కావాలి. సో ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి అవన్నీ ఇస్తాం. ప్రొఫైల్ బిల్డింగ్, ఎస్ఏటి కోచింగ్, ఐఏఎల్టిఎస్ కోచింగ్, ప్రాజెక్ట్స్ చేయడం, ఇంటర్న్షిప్స్ చేయించడం, దెన్ మేకింగ్ దేర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అవన్నీ ఇక్కడ తయారు చేసి ఒక విద్యార్థిని టాప్ అమెరికన్ యూనివర్సిటీలో లాడ్ ఆఫ్ స్కాలర్షిప్తో వెళ్ళేటట్టు చేస్తాం. సో అమెరికాలో చేస్తే 4 ఏళ్ళు చేస్తే అక్కడ ఇంకా ఎంఎస్ చేయక్కర్లా. వాళ్ళకి 70,000, 80,000, 1 lakh, $1.5 lakh అంటే ₹1,00,00,000 దాకా శాలరీస్ వచ్చేవి. 70 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా శాలరీ వచ్చేది 100% షూర్. అది కూడా మంచి యూనివర్సిటీలో చేస్తే టాప్ 30, టాప్ 40, టాప్ 100 యూనివర్సిటీలో వెళ్ళి చేయగలిగితే ఎక్సలెంట్. సో అంచేత చాలా మందికి ఇది అర్థం అవుతుంది. ఇదివరకటి కన్నా ఇప్పుడు అమెరికాలో చుట్టాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మా దగ్గరికి రండి, ఇక్కడ చేయండి, బాగుందని. సో ఈ కారణాల వల్ల అమెరికా బాగా డిమాండ్ వచ్చింది. ఐఐటీలో సీట్ వస్తే ఇండియాలో చేయొచ్చు, బట్ రాకపోతే మై ప్రిఫరెన్స్ ఇస్ టు గో టు యూఎస్ఏ. సో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ చాలా కంట్రీస్ లో, బట్ మీరు ఇన్విక్టా ఖచ్చితంగా యుఎస్ఏ ఎందుకు సజెస్ట్ చేస్తుంది అంటే అక్కడ చేయటం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? ద బెస్ట్ ఎక్విప్మెంట్ యూ షుడ్ హ్యావ్ ఇస్ $1. డాలర్స్ ఉంటే ఇంక ప్రపంచంలో ఎక్కడైనా బతికేస్తాం, ఏమైనా చేస్తాం. అమెరికాలో డాలర్స్లో సంపాదిస్తారు. మెయిన్ రీజన్ యుఎస్ ఎకానమీ అండ్ అడ్వాన్స్డ్ కంట్రీ, టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ కంట్రీ. యుఎస్ ఇస్ అ కంట్రీ విచ్ టేక్స్ ఆల్ ద పీపుల్. అంటే ఇక్కడ డైవర్స్ కల్చర్స్ నిజంగా అక్కడ ఉన్నారు. అక్కడ ఏవో కొట్టుకుంటూ ఉంటారు, బ్లాక్ అంటారు, వైట్ అంటారు, ఏదో అవుతుంటుంది, కానీ తక్కువ కంపేర్ టు అదర్ కంట్రీస్. యుఎస్ ఇస్ అ కంట్రీ వేర్ పీపుల్ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ టు ద సొసైటీ ప్రెటీ ఈజీలీ. సో అంచేత అలా అదే ఇది కెనడాలో లేదు, అదే ఇది ఆస్ట్రేలియాలో లేదు, చాలా ఇంత లేదు, ఉంది అక్కడ కూడా, ప్రతి కంట్రీలోనే ఉంది. బట్ యుఎస్లో ఉన్నంత వెల్కమింగ్ నేచర్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఇంకెక్కడ లేదు. అది వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్, ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ గుడ్ అండ్ ఇఫ్ యూ కెన్ స్టడీ వెల్, ఇఫ్ యూ బాగా చేయగలిగితే అద్భుతమైన ఆపర్చునిటీస్. సో అంచేత యుఎస్ మిగతా చేసే బదులు నన్ను అడిగితే 2 కంట్రీస్ చాలా బాగున్నాయి ఈ ప్రపంచంలో ఇప్పుడు. నెంబర్ 1 ఇస్ యుఎస్ఏ, నెంబర్ 2 ఇస్ ఇండియా. సో యుఎస్ కాకపోతే ఎందుకు అనవసరంగా అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళడం? మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి కదా. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు అంత రిటర్న్ కావాలి, దానికోసం యూఎస్ సజెస్ట్ చేస్తాం. ఎక్స్పాన్సివ్ అంటారు కదా సార్, ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని కోఆపరేట్ చేయడానికి స్కాలర్షిప్స్ కానీ ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు? ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, 2 కోట్ల దాకా అవుతుండేది, 1.5 కోట్లు 2 కోట్లు అవుతుంది. ఈ మధ్య మా దగ్గర ఫైజా షేక్ అని ఒక అమ్మాయికి బ్రిన్ మార్ అని ఒక టాప్ యూనివర్సిటీలో వచ్చింది. దే హావ్ గివెన్ హర్ 100% స్కాలర్షిప్, లివింగ్ ఎక్స్పెండిచర్. ఆ అమ్మాయి టికెట్లు పెట్టుకుని వెళ్తే చాలు, అంతకన్నా ఇంకేం అక్కల.
మనం ప్రిపేర్ అవ్వాలి యుఎస్ ఎడ్యుకేషన్కి మొదటి నుంచి. ప్రిపేర్ అయితే స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి. ఈ రోజు మనతో పాటు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని 9th బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంజనీరింగ్, 3rd బెస్ట్ కాలేజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ది యుఎస్ఏ, నాన్ రీసెర్చ్ యూనివర్సిటీస్లో. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చారు ఇక్కడికి, మన ఆఫీస్కి వచ్చారు. ఆయన వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు $25,000 స్కాలర్షిప్ పర్ ఇయర్ ఇస్తున్నారు. వాళ్ళ యూనివర్సిటీ కాస్ట్ $47,000, అందులో $25,000 ఇస్తున్నారు. అంటే $22,000 పిల్లాడు కట్టుకోవాలి. అది కూడా స్టూడెంట్కి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమంటే మనకు $3,000 నుంచి $5,000 దాకా. అంటే ఒక 12-15 లక్షలతో పర్ ఇయర్ అక్కడ చేసేసుకోవచ్చు. మీరు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇండియాలో చేసిన 5-6 lakhs అయిపోతుంది. ఒక 15 lakhs లో అక్కడ చేసుకోవచ్చు. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆన్ క్యాంపస్లో జాబ్స్ చేసుకోవచ్చు పిల్లలు. వాళ్ళకి ఒక అలవాటు అవుతుంది. 2 US వెళ్తే నీ కాళ్ళ మీద నువ్వు ఎలా బతకాలని చచ్చినట్టు అలవాటు అవుతుంది. ఇండియా ఇక్కడ ఉంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా తల్లిదండ్రులు ముద్దలు కలిపి నాన్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళకరా అని ఎంట పెడతారు. అక్కడ చచ్చినట్టు నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలి, నీ గిన్నెలు నువ్వు తోగుకోవాలి. అంతా కూడా తయారవుతుంది. యూ బికమ్ అన్ ఇండివిజువల్. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యూచర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్. సో యుఎస్ వెళ్ళడంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. తల్లిదండ్రులు కనుక కొంచెం ఎఫోర్డ్ చేయగలిగితే, అది కూడా అక్కర్లేదు, ఈ రోజు బ్యాంక్ లోన్లు ఇస్తున్నాయి. చాలా లోన్ ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉంది. అందరికీ అఫోర్డబిలిటీ పెరిగింది. అఫోర్డ్ చేయగలిగితే ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడు ఈ స్కూలే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి రిక్వైర్మెంట్లు కూడా పెద్ద ఏం లేవు. ఇంటర్మీడియట్లో 75% చాలు, ఒక ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ చాలు, పాస్పోర్ట్ ఉండాలి, అంతే. టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే వాళ్ళు అడ్మిషన్ ఇస్తే. అక్కడ చాలా మంది ఉన్నారు చదువుతున్న వాళ్ళు. అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ మీరు వండుకోవచ్చు, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, మన కాలేజీలకి అక్కడికి నేను గమనించింది ఏంటంటే, ఒక 40-50 యూనివర్సిటీస్ చూశాను నేను. మిల్వాకీ స్కూల్ చూశాను. వాళ్ళ దగ్గర రోజీ అనే కంప్యూటర్ ఉంది, సూపర్ కంప్యూటర్ అది ఎక్కడ లేదు ప్రపంచంలో, ఏ యూనివర్సిటీలో లేదు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండదు, దుర్లభం మనకది. మనకి 3D మెషిన్స్ అంటే ఎవరికి స్టూడెంట్స్కి ఏ యూనివర్సిటీలోని ఐఐటీలో కూడా అవైలబిలిటీ ఉండదు. వాళ్ళకి ఫ్లోర్ కూడా అవైలబుల్ ఉంటుంది 3D మెషిన్స్.